सर्वत्र सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरं। ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహిస్తే ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా ఈ గురువారం రోజు జరిగితే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు, వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా వాస్తుశాస్త్ర విశిష్టత గురించి ప్రతిరోజు కూడా కొంతవరకు మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా నైసర్గిక వాస్తు ప్రభావం మన మీద ఏ విధంగా ఉంటుంది, నైసర్గిక వాస్తు ఏ విధంగా ఉంటే ఆ ఇంట్లో నివసించే వారికి చక్కగా యోగిస్తుంది అన్న ఆసక్తి కలిగించే అంశాలు తెలుసుకుంటూ, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా దీపారాధన విశిష్టత గురించి ప్రతిరోజు కూడా కొంతవరకు తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా 9 బత్తులతోటి దీపారాధన చేస్తే మనకు కలిగేటువంటి సత్ఫలితాలు ఏమిటి అన్న అంశాన్ని కూడా ఈరోజు కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. గురువారం 16వ తారీఖు జూలై నెల 2015వ సంవత్సరం, శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక ఆషాఢ మాసం, తిథి అమావాస్య ఉదయం 6:10 వరకు, తదుపరి నిజ ఆషాఢ శుద్ధ పాడ్యమి, నక్షత్రం పునర్వసు పగలు 2:57 వరకు, తదుపరి పుష్యమి, వర్జం రాత్రి 11:24 నుంచి 1:05 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:55 నుంచి 10:45 వరకు, తదుపరి దుర్ముహూర్తం పగలు 3:08 నుంచి 3:59 వరకు, రాహుకాలం పగలు 1:30 నుంచి 3 గంటల వరకు, యమగండం ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు. ఈరోజు శుభ సమయాలు ఏం లేవు. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి శ్రేయభిలాషులు మరియు స్నేహితులతోటి విభేదాలు అధికమవుతాయి. ప్రయాణం కూడా అనుకోకుండా చేసిన సందర్భం ఒకటి ఎదురవుతుంది. ఉద్యోగ వివాహ యత్నాలు ఎవరైతే మేషరాశి వారు చేస్తున్నారో అవి ఈరోజు నత్తనడకన సాగుతుంది. బంధువుల నుంచి కూడా కొన్ని విషయాల్లో వీరు విమర్శలను ఎదుర్కొంటారు. ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేసిన సందర్భాలు ఎదురవుతాయి. రాబడి తగ్గి రుణదాతలను కూడా వీరు ఈరోజు ఆశ్రయిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఒడిదుడుకులు అధికమవుతాయి. పెట్టుబడులకు సంబంధించి వ్యాపార వర్గాల వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈరోజు మేషరాశి వారు జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఈరోజు చికాకులు తప్పకపోవచ్చు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఒత్తిడులు అధికమవుతాయి. సినీ, టీవీ కళాకారులు ఈరోజు ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యార్థులకు కూడా ఈరోజు అసంతృప్తిగానే గడుస్తుంది. మహిళలకు చికాకులు అధికమవుతాయి. ఇక మేషరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభరాశి వారు ఉద్యోగ మార్పు ఎవరైతే కోరుకుంటున్నారో, నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఈరోజు వారు సానుకూల ఫలితాలు సాధిస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు, సినీ, టీవీ కళాకారులకు ఒత్తిళ్లు తొలగుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు ప్రోత్సాహకరంగా గడుస్తుంది. మహిళలు నూతన ఉత్సాహంతో ఈరోజు గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక వృషభ రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా నరసింహస్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి కొన్ని సమస్యలు చికాకపరుస్తాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా ఈ రాశి వారు ఈరోజు ఎదుర్కొంటారు. బంధుగణంతో అకారణంగా వైరం కూడా ఏర్పడుతుంది. వాహనాల విషయంలోనూ ఆరోగ్యం విషయంలోనూ ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వహించడం ఈరోజు ఈ రాశి వారికి మంచిది కాదు. వ్యాపార వర్గాల వారు కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు, ప్రధానంగా పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేప్పుడు నిదానంగా వ్యవహరించాలి. ఉద్యోగ వర్గాల వారికి అదనపు పని భారం తప్పదు. రాజకీయ వైద్య రంగాల వారికి ఒత్తిడులు అధికమవుతాయి. సినీ, టీవీ కళాకారులకు లేనిపోని చికాకులు. విద్యార్థులు కూడా కొన్ని మంచి అవకాశాలు చేజార్చుకుంటారు. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలలో తొందరపాటు నిర్ణయాలు. ఇక మిథున రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారు ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారు ఈరోజు ప్రముఖుల నుంచి కీలక సందేశాన్ని అందుకుంటారు. విలువైన వస్తువులు కూడా ఈ రాశి వారు ఈరోజు సేకరిస్తారు. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో అధిక లాభాలు, ఉద్యోగుల వరకు ఉద్యోగాల్లో తమ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. రాజకీయ వైద్య రంగాల వరకు నూతన అవకాశాలు దగ్గరకు వస్తాయి. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు ఆశాజనకంగా గడుస్తుంది. విద్యార్థులకు గత కొంతకాలంగా గందరగోళం ఏదైతే ఉందో అది ఈరోజు తొలగుతుంది. చేస్తున్న పనులు ఒక స్పష్టత విద్యార్థులకు ఏర్పడుతుంది. మహిళలకు కుటుంబ ఆరోగ్య చికాకులు అధికమవుతాయి. శీల క్రయ విక్రయాల్లో గందరగోళ పరిస్థితులు. ఇక కర్కాటక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారి రోజు ప్రయాణాలు ఆకస్మికంగా చేయక తప్పదు. ఆర్థిక ఇబ్బందులు అధికమవుతాయి. రుణాలు సైతం చేయక తప్పదు. బంధువర్గం వారితో విరోధాలు మరింత అధికమవుతాయి. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో ఊహించినటువంటి బదిలీలు. రాజకీయ పారిశ్రామిక వర్గం వరకు ఒడిదుడుకులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా కొంత అసంతృప్తిగానే గడుస్తుంది. విద్యార్థులు మరింత శ్రద్ధ వహించడం మంచిదని చెప్పవచ్చు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి వైరం ఏర్పడుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక సింహరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవిని పూజించడం, ఈరోజు లక్ష్మీ అమ్మవారి స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారాన్ని అందుకుంటారు. ఆప్తులు శ్రేయోభిలాషులు వీరికి చేయూతనందిస్తారు. వాహనాలు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో ఊహించని విధంగా లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉన్నత పోస్టులు దక్కుతాయి. రాజకీయ రంగం వరకు పదవీయోగ సూచనలు. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు ప్రోత్సాహకరంగా గడుస్తుంది. విద్యార్థుల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. మహిళలకు కుటుంబంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక కన్యారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంది. తులారాశి. తులారాశి వారికి బంధువుల నుంచి సహాయం అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా తులారాశి వారు సాఫీగా పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. స్నేహితులతోటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. శుభకార్యాల కోసం కూడా డబ్బు వెచ్చిస్తారు. గతంలో జరిగిన సంఘటనలు ఈ రాశి వారికి గుర్తుకు వస్తాయి. ఆర్థిక పరిస్థితి ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో పెట్టుబడులు చేతికంతాయి. మంచి లాభాలు కూడా సంపాదిస్తారు. ఉద్యోగ వర్గాల వరకు ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామికవేత్తలు సంతోషకరమైన వార్తలు వింటారు. సినీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మహిళలకు కుటుంబంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. శేల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక తులారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. అనుకోని ప్రయాణాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఉండవచ్చు. సన్నిహితులు కూడా శత్రువులుగా మారి సమస్యలు సృష్టిస్తారు. నరాలు జ్వర సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మధ్యలోనే విరమిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు తప్పిపోతాయి. వ్యాపార వర్గాల వరకు ఈరోజు వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు. ఉద్యోగ వర్గాల వరకు శ్రమ అధికమవుతుంది. రాజకీయ వైద్య రంగాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ కళాకారులకు ఒత్తిళ్లు కూడా అధికమవుతాయి. విద్యార్థులకు కొంత గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. శేల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కనిపించవు. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆదాయం తగ్గుతుంది. అనుకోని ఖర్చులు కూడా ఎదురవుతాయి. బంధుగణంతో వివాదాలు మనస్పర్ధలు అధికమవుతాయి. తమను వ్యతిరేకించే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. ఆలోచనలు ఏవి కూడా ధనురాశి వారికి కలిసి రావు. ఇంటా బయట కూడా ఒత్తిడులు అధికమవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ముందుకు సాగవు. వీరికి బాధ్యతలు కూడా మరింతగా పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మాత్రం ధనురాశి వారు చురుగ్గా పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వరకు అదనపు పని భారం తప్పదు. రాజకీయ వైద్య రంగాల వరకు ఆటుపోట్లు ఎదురవుతాయి. ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు లేత ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే సాయిబాబా వారిని పూజించడం ఈరోజు ధనురాశి వారికి చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి చిన్ననాడు జరిగినటువంటి కొన్ని సంఘటనలు గుర్తుకు వస్తాయి. నూతన పరిచయాలు కూడా ఈరోజు వీరికి ఏర్పడతాయి. వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలన్నీ కూడా అమలు చేస్తారు.
కాంట్రాక్ట్ రంగం వారు కొత్త కాంట్రాక్టుల కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. నూతన ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది. వ్యాపార వర్గాల వారికి ఈరోజు వ్యాపారాలు మంచి లాభాల దిశలో పయనిస్తాయి. దీనివల్ల వీరు ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు, సినీ, టీవీ కళాకారులకు కూడా ఈరోజు ప్రోత్సాహకరంగా గడుస్తుంది. విద్యార్థులు కూడా అనుకున్న ర్యాంకులు దక్కడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. మహిళల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కాస్త రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. గతంలో దూరమైన ఆప్తులు వీరికి తిరిగి దగ్గరవుతారు. పద్ధతులను కూడా స్నేహితులుగా మార్చుకుంటారు. గృహ నిర్మాణాలు చేపట్టడానికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. వీరి ప్రతిభా పాఠవాలు బహిర్గతం అవుతాయి. ఒక లేఖ ద్వారా ముఖ్య విషయాలు కొన్ని తెలుసుకుంటారు. అదనపు ఆదాయం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి అదనపు ఆదాయం సమకూరుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో తమ లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్స్కి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా ఈరోజు ఆశాజనకంగా గడుస్తుంది. సినీ, టీవీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు, విద్యార్థులు ఊహించినటువంటి ర్యాంకులు సాధిస్తారు. మహిళలకు కుటుంబంలో గౌరవ మర్యాదలు మరింతగా పెరుగుతాయి. ఇంటా బయట కూడా కుంభరాశి మహిళలది పైచేయిగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కుంభరాశి వారికి ఇవాళ కాస్త రంగు బంగారు రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసా పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి పనుల్లో ఆటంకాలు, అవాంతరాలు అధికమవుతాయి. ప్రతి పనుల్లో కూడా వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. మానసిక ఆందోళనకు ఈరోజు మీనరాశి వారు గురవుతారు. నరాల బలహీనత వంటి రుగ్మత వల్ల కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. విలువైన డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేసేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు ఈరోజు ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. బంధువర్గం వారితో అకారణంగా విరోధాలు ఏర్పడతాయి. ఆదాయం ఈరోజు వీరికి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి ఈరోజు వ్యాపారంలో చికాకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారు ఆకస్మికంగా బదిలీలకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు రద్దవుతాయి. సినీ కళాకారుల ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవన్నీ కూడా నిదానంగా ముందుకు సాగుతాయి. విద్యార్థులకు గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. మహిళలకు ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిదని చెప్పవచ్చు. ఇక మీనరాశి వారికి ఇవాళ కాస్త రంగు పసుపు రంగు మరియు లేత ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు ప్రతి ఒక్కరు కూడా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. విన్నారుగా, నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు గురువారం కావున గురుగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో గురుగ్రహ దోషాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటి వారు ఈరోజు గురుగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు వారి దగ్గర ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి కానీ లేక సాయిబాబా వారి ఆలయానికి కానీ వెళ్ళి వారికి యథాశక్తిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత ముఖ్యమైన కార్యక్రమాల కోసం బయలుదేరి వెళ్ళడం, అదేవిధంగా కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల వారి విజయ అవకాశాలు కొంతవరకు మెరుగుపడతాయని చెప్పు. మనం గత కొద్ది రోజులుగా వాస్తుశాస్త్ర విశిష్టత గురించి తెలుసుకుంటూ మనం నివసించే ఇల్లు వాస్తుకు అనుకూలంగా నిర్మించుకున్నప్పటికీ కూడా ఎందుకు మనకు శుభ ఫలితాలు కలగడం లేదు, ఎక్కడ దోషం ఉంది అన్న అంశం గురించి ప్రతిరోజు కూడా కొంతవరకు తెలుసుకుంటూ అదేవిధంగా మనం నివసించే ఇంట్లో వస్తువుల అమరిక ఏ విధంగా ఉంటే మనకు వాస్తుశాస్త్ర రీత్యా శుభాలు కలుగుతాయి అన్న ఆసక్తి కలిగించే అంశం ప్రతిరోజు కూడా కొంతవరకు తెలుసుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది చెప్పేది ఏంటంటే వాస్తుకు అనుకూలంగా ఉన్న ఇంట్లో ఉంటున్నామండి, మీరు చెప్పినట్టుగా వస్తువుల అమరిక కూడా అదే విధంగా ఉంది, అయినప్పటికీ కూడా అంటే వాస్తుశాస్త్రానికి అనుకూలంగా నిర్మాణం చేసి వస్తువుల అమరిక కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొంతమందికి ఏంటంటే ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత శుభ ఫలితాలు ఎక్కువగా ఉండవు, ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యలు వస్తుంటాయి. ఎందుకు వస్తాయి అన్న అంశాన్ని పరిశీలించేస్తే మనకు ప్రధానంగా తెలియదంటే నైసర్గిక వాస్తు ప్రభావం వారి మీద అధికంగా ఉంది అన్న అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోలేకపోవడం వల్ల అటువంటి దోషాలు కలుగుతున్నాయని చెప్పవచ్చు. ఇదేంటండి నైసర్గిక వాస్తు అంటే మనం ఏదైతే ఒక ఇల్లు కానీ నివసించేటువంటి గృహం కానీ ఏదైతే
ఏదైతే ఉందో దానికి చుట్టుపక్కల ఉన్నటువంటి గృహాలు కానీ, కొండలు కానీ, చెరువులు కానీ, చెట్ల ప్రభావం కూడా ఆ ఇంటి మీద అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఉదాహరణ తీసుకున్నప్పుడు మనం సాధ్యమైనంత వరకు ఏంటంటే తూర్పు మన ఇంటికి రోడ్డు ఉండడం, అదేవిధంగా ఉత్తరాన రోడ్డు ఉండడం శుభంగా మనం భావిస్తాం. ఎందుకంటే తూర్పు ఉత్తరాన రాకపోకలు సాగించడం అన్నది మన అందరికీ తెలిసిన విషయమే, మంచి విషయంగా మనం భావిస్తాము. ఒకవేళ మనం ఉన్నటువంటి ఫ్లాట్ కానీ, ప్లాట్ కానీ ఏదైనా కూడా కావచ్చు, తూర్పులో కానీ ఉత్తరంలో కానీ మనకన్నా కూడా ఎత్తైనటువంటి బంగ్లా కానీ, కొండల లాంటివి కానీ, పెద్ద పెద్ద చెట్లు కానీ ఉంటే ఇది నైసర్గిక వాస్తు దోషంగా దీన్ని మనం భావిస్తాము. కాబట్టి ఆ ఇల్లు వాస్తు ప్రకారం నిర్మించుకున్నప్పటికీ కూడా ఏంటంటే ఈ తూర్పు ఉత్తర దిశలో ఎక్కడైతే ఎత్తైన భవనాలు కానీ, కొండల లాంటివి కానీ, పెద్ద పెద్ద వృక్షాల లాంటివి కానీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంటికి నైసర్గిక వాస్తు దోషం కలుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఆ ఇంట్లో ఉన్నవారు ఇబ్బందులు పడక తప్పదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా పశ్చిమ భాగం మరియు దక్షిణ భాగాన్ని మనం చూసుకున్నప్పుడు ఆ భాగాల్లో మన బిల్డింగ్ కన్నా కూడా ఎంత ఎత్తైన బిల్డింగ్స్ ఉంటే మనకు అంత మంచిదని చెప్పవచ్చు. అంటే మన భవనం కన్నా కూడా పశ్చిమం దక్షిణ భాగాల్లో ఉన్నటువంటి ఇతరుల ఫ్లాట్స్ కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, అక్కడ ఖాళీ స్థలం లేకుండా ఎంత ఎక్కువగా ఎత్తైనటువంటి బిల్డింగ్స్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అంటాం కదా, అవి ఉండడం మనకు వాస్తుశాస్త్రరీత్యా మరింత యోగించే విషయంగా చెప్పవచ్చు. అదేవిధంగా మన అదృష్టవశాత్తు మన దక్షిణ పశ్చిమ భాగాల్లో ఎత్తైనటువంటి కొండలు ఉన్నాయనుకోండి, మనకు మరింత యోగిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా తూర్పు ఉత్తర భాగాల్లో మనం నివసించే ఇంటికి ఈ విధంగా ఎత్తైనటువంటి బంగ్లాలు కానీ, లేకపోతే వృక్షాలు కానీ, లేకపోతే కొండలు కానీ ఉంటే దాని ప్రభావం వల్ల మనకు ఇబ్బందులు వస్తాయి. ఆ ఇంట్లో ఉన్నవారు శుభ పరిమాణాలను ఆస్వాదించలేరని చెప్పవచ్చు. కాబట్టి మనం ఏదైనా ఒక గృహం కొనుగోలు చేస్తున్నాం, ఒక స్థలం కొనుగోలు చేస్తున్నాం, లేకపోతే ఒక అపార్ట్మెంట్స్లో ఒక ఫ్లాట్ తీసుకుంటాం అన్నప్పుడు ఈ నైసర్గిక వాస్తును కూడా మనం పరిశీలన చేసుకోవాలి. అది మన చేతుల్లో లేని అంశంగా చెప్పవచ్చు. ఎందుకంటే మనకన్నా తూర్పున ఉన్న అతను ఏంటంటే మీరు అంత పెద్ద బిల్డింగ్ కట్టద్దండి, వాస్తురీత్యా మనకు అనుకూలించిందంటే ఆ వ్యక్తి వినకపోవచ్చు. కానీ మనం కొనేటప్పుడు కానీ, మనం రెంట్కి తీసుకునేటప్పుడు కానీ ఈ విషయాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవడం వల్ల మనకు జాతక చక్రంలో ఏదైనా చెడు సమయాలు కానీ ఏదైనా అధికంగా ఉన్నప్పుడు ఏంటంటే ఇటువంటి దోషాలు మనకు రాకుండా ఉండడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకు సామాన్యంగా చెరువులు కానీ, బావులు కానీ ఉంటుంటాయి. కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన కానీ, లేదా ప్రజలకు సంబంధించిన కానీ, మనకు కాకుండా వేరే వారి ఉన్నప్పుడు కూడా ఆ చెరువులు లాంటివి, సరస్సులు లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఈశాన్యం వైపుగా కానీ, తూర్పు ఉత్తరం వైపుగా కానీ ఉండడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా మనకి ఏదైనా కాలువలు లాంటివి ఉంటాయి కదా, అవి కూడా మనకు తూర్పు ఉత్తరంలో ఉండడం చాలా మంచిది. ఒకవేళ ఆ కాలువలు, అది మురికి కాలువ కావచ్చు, లేకపోతే పంట కాలువ ఏదైనా కూడా కావచ్చు, మన గృహానికి దక్షిణ భాగంలో కానీ, లేదా మన గృహానికి పశ్చిమ భాగంలో కానీ ప్రవశిస్తుంటే దాని దోష ఫలితం కూడా, అంటే ఆ నీటి వల్ల ఏర్పడే దోష ఫలితం కూడా ఆ ఇంట్లో నివసించే వారు అందరూ కూడా అనుభవించక తప్పదు. అదేవిధంగా మనం ఏదైనా ఒక వస్తువులు ఏదైతే మన ఇంట్లో ఉంటాయో, పనికిరాని వస్తువులు కొన్ని ఉంటాయి, వాటి కోసం మనం అంటే ఏంటంటే స్టోర్ రూమ్ అంటాం కదా, దాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఆ స్టోర్ రూమ్ కూడా సాధ్యమైనంత వరకు కూడా మనం నివసించే ఇంట్లో పశ్చిమం వైపు, దక్షిణం వైపు ఉండేలా మనం ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి మన ఇంట్లో మనం వాడినటువంటి వస్తువులు ఎక్కడైతే నిల్వ చేయాలని చెప్పి అనుకుంటామో అటువంటి వస్తువులు పశ్చిమం, దక్షిణం వైపు ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఒకవేళ స్టోర్ రూమ్ లేని పక్షంలో మనం బాగా బరువు కలిగిన వస్తువులు కానీ, లేదా ఎక్కువగా ఉపయోగించకుండా మనం ఎప్పుడో సంవత్సరానికి ఒక రోజు 2 రోజులు కొన్ని వస్తువులు వాడుతుంటాం, ఆ తర్వాత వాటిని మూలన పెట్టేస్తుంటాం. అలాంటి వస్తువులు ఎట్టి పరిస్థితిలో కూడా మనం ఇంటి కాంపౌండ్ వాళ్ళ దగ్గర కానీ, లేకపోతే ఇంటి లోపల కానీ తూర్పు ఉత్తరం గోడలకు లేకుండా దాన్ని సాధ్యమైనంత వరకు కూడా దక్షిణం పశ్చిమ గదుల్లో మనం ఏర్పాటు చేసుకోవడం, లేదా పశ్చిమం దక్షిణం వైపున ఆ దిశలో ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. కాబట్టి స్టోర్ రూమ్ ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలని చెప్పి అనుకునే వారు ఎవరైతే ఉన్నారో వారు నైరుతిలో స్టోర్ రూమ్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ఇండిపెండెంట్ బంగ్లా లాంటిది ఏదైనా కట్టినేటప్పుడు మనకు పైన ఇలాగో నైరుతిలో ఒక రూమ్ వేస్తుంటాం మనం వాస్తుశాస్త్రం కోసం అని చెప్పేసి. అటువంటి సందర్భాల్లో కూడా అక్కడ కొంతవరకు స్టోర్ రూమ్ను మనం ఏర్పాటు చేసుకోవడం వల్ల అది వాస్తుకు మరింత బలం చేకూరుతుంది. అదేవిధంగా మనం ఏదైతే ఇంటిని ఎప్పుడైతే శుభ్రంగా స్వచ్ఛంగా ఉంచుకుంటామో అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఈ విషయం మన ప్రేక్షకులందరికీ తెలుసు. కాబట్టి మనం ఎక్కువగా వాడని వస్తువులు ఏవైతే ఉన్నాయో అటువంటి వస్తువులు ఒకవేళ మనకు అవసరం లేదనుకుంటే ఆ వస్తువులను మనం వేరే వారికి ఇచ్చివేయడం కానీ, లేదా ఇంట్లోంచి తీసివేయడం కానీ మంచిది. అదేవిధంగా మన ఇంట్లో ఏ వస్తువు అయితే ఉంటుందో అది ల్యాప్టాప్ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, లేకపోతే కంప్యూటర్ కావచ్చు, టీవీ కావచ్చు, గడియారం కావచ్చు, మనం ఇంట్లో వాడే మిక్సీ కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, అది రిపేర్కి వచ్చిందంటే వెంటనే ఆ వస్తువును రిపేర్ చేయించి దాన్ని ఎప్పుడూ కూడా యాక్టివ్ మోడ్లో ఉంచుకోవాలి. మనకి ఇవాళ ఈ వస్తువు కొత్తది కొన్నాం కదా,
పాతది ఇంకా అవసరం లేదని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ వస్తువుని అక్కడి నుంచి తీసేసి కంప్లీట్గా వేరే వాళ్ళకి ఇచ్చేయడం మంచిదే, కానీ అలా విరిగిన వస్తువులు, పాడైపోయిన వస్తువులు మనం ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదని చెప్పొచ్చు. అలా ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లో ఉంచుకోవాలి అంటే ఇందాక చెప్పిగా దక్షిణ పశ్చిమం వైపు మనం కొంతవరకు ఏర్పాటు చేసుకుని స్టోర్ రూమ్లో ఏర్పాటు చేసుకుని అక్కడ అటువంటి వస్తువులను ఏర్పాటు చేసుకోవడం, ఆ నిరుపయోగంగా ఉన్న వస్తువులను కూడా కనీసం నెలకొకసారో 3 నెలలకోసారో 6 నెలలకోసారో వాటిని శుభ్రపరుస్తూ ఉంచడం కూడా చాలా మంచి విషయంగా చెప్పవచ్చు. అదేవిధంగా కొంతమంది ఇళ్లకు మనం వెళ్ళినప్పుడు ఏంటంటే వారి ఇంట్లో ఏంటంటే ఎక్కువగా గోడ గడియారాలు ఉంటాయి. ఆ గడియారాల్లో చాలా వరకు వారు బ్యాటరీ వేసే ప్రయత్నం చేయరు, కొన్ని మాత్రం వాడుతుంటారు, కొన్ని అలా వదిలేస్తుంటారు. అలా కాలాన్ని మనకి ప్రతి క్షణం చూపించేటువంటి గడియారం ఏదైతే ఉందో దీనికి కూడా వాస్తుశాస్త్రరీత్యా చాలా విలువ ఉందని చెప్పొచ్చు. కాబట్టి అటువంటి గడియారాలు నిరుపయోగంగా ఉండకూడదు. కాబట్టి ఎప్పటికప్పుడు వాటిని రిపేర్ చేయించుకోవడం, వాటికి బ్యాటరీస్ లాంటివి వేసి వాటిని ఎప్పుడు కూడా సరైన సమయం సూచించేలా ఏర్పాటు చేసుకోవడం మంచిదని చెప్పొచ్చు. రేపటి కార్యక్రమంలో వాస్తుశాస్త్రానికి సంబంధించి మరికొన్ని ఆసక్తి కలిగించే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా మనం దీపారాధన చేసే సమయంలో 9 ఒత్తులతోటి దీపారాధన చేస్తే కలిగినటువంటి సత్ఫలితాల గురించి తెలుసుకుందాం. ఎవరైతే కీర్తి ప్రతిష్టలు కావాలి, కీర్తి ప్రతిష్టలు పెరగాలి, సంఘంలో ఇంట బయట కుటుంబ సభ్యులతోటి సంబంధ బాంధవ్యాలు బాగుండాలి అని చెప్పి కోరుకుంటారు. అటువంటి వారు అసామాన్యమైన కీర్తి ప్రతిష్టలు గడించడం కోసం, సంఘంలో ఇంట బయట కూడా పైచేగా ఉండడం కోసం, సత్సంబంధాల కోసం 9 ఒత్తులతోటి దీపారాధన ప్రతి నిత్యం చేయవచ్చు. అంటే ఇటువైపు 9 ఒత్తులు, అటువైపు 9 ఒత్తులు, మొత్తం 18 ఒత్తులు వస్తుంది. కానీ ఒక దీపంలో 9 ఒత్తులు వాడాలి. ఈ విధంగా కనీసం ఒక 41 రోజుల పాటు నిత్యం దీపారాధన చేయడం, లేదంటే 41 మంగళవారాలు కానీ లేదా 41 ఆదివారాలు కానీ ఈ విధంగా 9 ఒత్తులతోటి దీపారాధన చేయడం వల్ల సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరగడానికి, సంబంధ బాంధవ్యాలు మెరుగుపడడానికి ఈ దీపారాధన చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.